ఆ రోడ్ మీదకి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు చాలా అంటే చాలా కష్టపడుతుంది. ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో బండ్లు నడపొద్దు. రోజు ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి ఎట్లయితే నడుస్తుందో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత స్ట్రిక్ట్గా అవుతున్నానో అదే విషయంలో ఉంటాను నేను. మొన్న చూసి మీరు ప్రెస్ చదివి పేపర్లా లారీ డ్రైవర్కి 10 రోజులు జైలు శిక్ష పడ్డది. పరిగిలనే అది మేమే పట్టుకున్నాం. అది ఫుల్ మందు తాగి లారీ డ్రైవింగ్ నడుపుకుంటూ వచ్చింది. మాకు దొరికింది. 100% ఇప్పుడు ఇష్టపెట్టేది లేదు. ఇక క్లియర్ కట్గా జైలు శిక్షకే. ఫైన్లు కట్టించుకున్నాడు, మాట్లాడిపెట్టుడు ఇవన్నీ లేవు. క్లియర్ కట్గా జైలుకి తీసుకోవడం, జైల్లో వేసేయడమే. మేడం దగ్గర ప్రజెంట్ చేయడము, మెజిస్ట్రేట్ దగ్గర జైలుకి పంపించేసేయడమే. తాగి ఎట్టి పరిస్థితుల్లో మాకు దొరకకండి, తాగకండి, తాగి నడపకండి. చాలా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎట్టి పరిస్థితుల్లో మద్యం చేయించాం. ఎవరైనా తాగి నడుపుతుంటే కూడా మా నోటీస్కి తీసుకురండి. వాళ్ళ మీద కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇక హెల్మెట్లు వేసుకొని నడుపుకుంటున్నాం. మనం ఏదో 300-400 రూపాయలకి డూప్లికేట్ హెల్మెట్లు తీసుకొని పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం, ఫోటో వాడకుండా చూసుకుంటున్నాం అంటే నడవదు. హెల్మెట్లు కూడా కరెక్ట్ ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్స్ మాత్రమే వాడాలి. ఆ హెల్మెట్స్ మాత్రమే పెట్టుకోవాలి. అది ప్రజలకి జరిగే నష్టం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కింద పడంగానే ఫస్ట్ మనకి ఇంజురీ అయ్యేది హెడ్. ఆ హెడ్ని కాపాడుకోవడానికి మాత్రమే హెల్మెట్ పెట్టింది. ఆ హెల్మెట్ అనేది ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ఉంటే కింద పడ్డా కానీ మనకి ఏం కాదు. మనం ఏదో 200 రూపాయలు చిప్ప పెట్టినట్టు నెత్తి మీద పెడతాము, కింద పడ్డా కానీ ఆ హెల్మెట్ ఇరుగుతుంది, మన నెత్తి ఇరుగుతుంది. కాబట్టి హెల్మెట్ కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెటే వాడాలి. ఆటోలు ఫుల్గా నింపి వెళ్ళొద్దు. ఎంతమందిని ఎక్కించుకోవాలి అంతమందిని ఎక్కించుకోవాలి. ఆటో వాళ్ళకి అందరికీ కూడా నేను పిలిచి ఇప్పటికీ 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఆప్రాన్స్ వేసుకుంటలేరు. కంపల్సరీ మీ ఆప్రాన్ వేసుకునే నడపాలి. ఆల్రెడీ నిన్న మొత్తం యూనియన్ వచ్చిరు, నంబర్స్ ఇస్తా అని చెప్పిన నా దగ్గర లిస్ట్ కూడా మొత్తం తెచ్చిచ్చిరు. మీకు ఆల్రెడీ ప్లేసెస్ గురించి కూడా ఆటో వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తాం. రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఇదే ప్లేస్ లో చనిపోవడం కూడా జరిగింది. మీ రోడ్ ఆటో డ్రైవరే చనిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. నేను ఎంతైతే పర్టికులర్ గా రోడ్ విషయంలో అంత సీరియస్ గా ఉండి మీ అందరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నానో మీరు కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలి ఈ ఇష్యూని. ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో మొత్తం అన్ని బండ్లన్నీ రోడ్లు ఎక్కినాయి. ఫుట్పాత్ మీకు తీపిచ్చేసినాం, అడ్డవులు కూడా ఫిక్స్ చేసినాము. మిగతా కూడా ఏవి కూడా ఇప్పటి నుంచి చర్యలు తీసుకోవడమే ఉంటుంది. ఇంకా మాటలు అయిపోయినాయి, చెప్పడం అయిపోయినాయి, నోటీసులు ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పటి నుంచి మీ మీద చర్యలు తీసుకోవడమే ఉంటుంది. కాబట్టి మీరు సహకరించండి. మీ యూనియన్ ఏదైతే ఉందో మాట్లాడండి. యూనియన్ పరంగా అకౌంటబుల్ గా ఉండండి. నాకు బండి దొరికితే నేను కంపల్సరీ ఆర్టీఐకి రాసేస్తాను. ఇప్పటి నుంచి నాన్ పార్కింగ్ ప్లేస్ అలా పార్కింగ్ చేసినా, మీరు యాప్రాన్ వేసుకోకుండా వెళ్ళినా, లైసెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ క్యారీ చేయకపోయినా, మద్యం సేవించి ఏవి చేసినా కానీ ఇప్పటి నుంచి పెట్టేది లేదు. ఆల్రెడీ క్లియర్ కట్ గా అన్ని ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పడం జరిగింది. ఈ ఫిబ్రవరి మంత్ నుంచి కంప్లీట్ యాక్షన్స్. ఇంకా చలాన్స్ కూడా కట్టిస్తామండి. మీ ఏమంటారు అందరినీ రోడ్ మీద ఆపడం జరిగి చలాన్స్ కూడా కట్టడం జరుగుతుంది. మీ మీద పడ్డ వెహికల్ చలాన్స్ ఉంటాయో అవి కూడా చూసుకోవాలి. ఓకేనా? రైట్.